దేవుని స్తోత్రాలు, మీ హృదయపూర్వక వందనాలండి. అందరు బాగున్నారా? దేవునికి మహిమ కలుగును గాక. మరి ఈ దినము యవనస్తుల కొరకు మరి మాట్లాడుకుందాము. మరి యవనస్తులు ఏ విధంగా మరి ఉంటున్నారు, ఏ విధంగా వాళ్ళు బ్రతుకుతున్నారు అని మనం చూసుకుందాము. మరి యవనస్తులు ఈ లోకంలో మరి ఎంతో విధంగా పాడైపోతున్నారు. వాళ్ళ తల్లిదండ్రులను ఎదిరించే వారిగా, ఉపాధ్యాయులను ఎదిరించే వారిగా ఉంటున్నారు. ఎట్టి విధముగా మరి వీళ్ళు ఈ లోకంలో మరి జీవిస్తున్నారు అన్న విషయము మనము తెలుసుకుందాము. మరి లేఖనాలు ఎన్నో మరి యవనస్తుల కొరకు కూడా మరి మాట్లాడుతున్నారు. వారు ఏ విధముగా మరి ఈ లోకంలో జీవిస్తున్నారు, ఏ విధంగా వారు నడవడిక మరి సాగిస్తున్నారు అన్నది చూసుకుందాము. మొట్టమొదటిగా ఆదికాండము 6వ అధ్యాయము 2వ వచనము ద్వారా చూసుకుందాం. ఆదికాండము 6వ అధ్యాయము 2వ వచనం. దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారని చూచి వారిలో తమకు మనస్సు వచ్చిన స్త్రీలను వివాహము చేసుకొనిరి. చూడండి, ఇక్కడ ఏమంటున్నారు? దేవుని కుమారులు ఎవరు, నరుల కుమార్తెలు ఎవరు అన్నది మనం చూసుకుందాం. దేవుని కుమారులు అంటే ఎవరు, అసలు దేవుని కుమారులు ఎవరు, నరుల కుమార్తెలు ఎవరు అని మనం ఒక చిన్న ప్రశ్న. దేవుని కుమారులు అంటే ఎవరు, నరుల కుమార్తెలు అంటే ఎవరు అన్నది మనము చూసుకున్నప్పుడు మరి దేవుడు మాట్లాడుతుందంటే దేవుని కుమారులు అంటే దేవునికి లోబడి దైవజనులకు లోబడి తల్లిదండ్రులకి లోబడి ఉన్నవారు దేవుని కుమారులు. చూడండి, మరి నరుల కుమార్తెలు లోబడతలేరా? లోబడుతున్నారు, కానీ వారిలో ఏమి లేదు, దేవుని భయం అన్నది వారిలో లేదు. దేవుని భయము లేదు కాబట్టి వారు ఏమంటున్నారు? నరుల కుమార్తెలు అంటున్నారు. మరి చక్కని వారిని చూసి వారికి మనసుకు నచ్చినట్లుగా వివాహాలు చేసుకుంటున్నారు. చూడండి, ఇవాళ రేపు చూస్తుంటే ఎక్కడ చూసినా కూడా ఎన్నో అత్యాచారాలు జరుగుతున్నాయి. లేదా చిన్న చిన్న వయసులోనే మరి ప్రేమ అని వారు ఏం చేస్తున్నారు? ఆ 2 పదాలకి కట్టుబడుతున్నారు. ఎటువంటిగా వారు ప్రేమిస్తున్నారు, ఎవరినెవరు ప్రేమించుకుంటున్నారు, ఎవరినెవరిని ఇష్టపడుతున్నారు. చూడండి, దేవుని బిడ్డలు మరి దేవుని ఎరగని వారిని కూడా మరి ప్రేమిస్తున్నారు. మరి దేవుని అంటే వారికి తెలియని బిడ్డల్ని కూడా వారు ప్రేమిస్తున్నారు. ఎక్కడ చూసినా వారే కనిపిస్తున్నారు. మరి తల్లిదండ్రులకు ఎంత దుఃఖకరంగా ఉంటున్నారండి, తల్లిదండ్రులు ఎంత బాధ పెడుతున్నారు, తల్లిదండ్రులు ఎంత ఏడుస్తున్నారు వారి కొరకు. చూడండి, స్కూల్కి వెళ్ళిన బిడ్డ మరి చక్కగా ఇంటికి వస్తున్నా రావట్లేదని భయము, మరి కాలేజీకి వెళ్తున్న కుమారుడు మరి చక్కగా ఇంటికి వస్తున్నాడా రావట్లేదని భయము. ఈ రోజులలో మరి ఆడపిల్లల విషయంలో కానీ మగపిల్లల విషయంలో కానీ ఎంతో భయపడుతున్న తల్లిదండ్రులు ఉన్నారు. ఎందుకంటే నా బిడ్డలు ఎక్కడైనాను పడిపోతారేమో, ఎక్కడైనాను మరి జారిపోతారేమో, ఎవరి చేతుల్లోనైనా పట్టబడతారేమో అని చెప్పేసి వారు ఏం చేస్తున్నారు? భయపడుతున్నారు. ఎన్నో సంఘటనలు మనము చూస్తున్నాము, ఎక్కడెక్కడ ఏం జరిగినా కూడా మనము చూస్తున్నాము. ఈ రోజు మరి యవనస్తులు ఎలా ఉంటున్నారు? నిజంగా మరి ఆ యొక్క బంధకాల్లో పట్టబడుతున్నారా? ఆ ప్రేమ అనే కామంలో మీరు పట్టబడుతున్నారా? మరి ఏ విధముగా ఉంటున్నారు? ఏ విధముగా నీ తల్లిదండ్రులను మీరు సంతోష పెడుతున్నారు? ఎంతమంది మరి తల్లిదండ్రులు చూసిన సంబంధం చేసుకుంటున్నారు? మరి ఎంతమంది తల్లిదండ్రులు చెప్తున్న మాటకు లోబడుతున్నారు? మరి ఈ లేఖనాలు చూస్తుంటే మనకు క్లియర్ గా అర్థమవుతుందండి, ఎవరిని దేవుని చిత్తంలో ఉన్నారా, ఎవరిని దేవుని చిత్తంలో లేరా అన్నది ఇక్కడ తెలియపరచబడుతుంది. చూడండి, దేవుని కుమారులు అంటే వారు ఏం చేస్తారు? దేవునికి మొట్టమొదటిగా భయపడతారు. తల్లిదండ్రులను విధేయత కలిగి ప్రేమగా వారు ఉంటారు. ఏది చేయాలన్నా కూడా ఏం చేస్తారంటే మొట్టమొదటిగా తల్లిదండ్రులకు వారు చెప్తారు. వారు చిన్న పని చేసినా పెద్ద పని చేసినా ఆడపిల్ల అయితే తన తల్లికి చెప్తుంది, మగపిల్లడైతే తన తండ్రికి చెప్తాడు. అదే విధంగా ఏంటంటే వారు భయభక్తులతో వాళ్ళు నడవడిక నడిచి ఉన్నారు. తన తల్లిదండ్రులు ఏం చేస్తారంటే దేవుణ్ణి పరిచయం చేసి చిన్నతనము నుండే దేవుణ్ణి పరిచయం చేసి దేవుళ్ళ ఎలా నడిపించుకోవాలో అని వారు నడిపించుకుంటున్న సమయంలో మరి వారు ఏమైనా పడతారు? దేవుని కుమారులు. చూడండి, మరి మనుషుల కుమారులు నరుల కుమారులు ఎవరన్నది కూడా మరి అక్కడ తెలియపరచబోతుంది. తల్లిదండ్రులకు ఎదురు చెప్పటము, ఉపాధ్యాయులకు ఎదురు చెప్పటము, దేవుడు అంటే లెక్క లేకపోవటము, దేవుణ్ణి అతిక్రమించటము, లేకపోతే మందిరానికి రాకపోవటము, దేవుని చర్చిలో కూర్చోకపోవటము, దైవజనుల కంటే లోబడకపోవటం అన్నది వారు మనుషుల కుమారులు అంటే నరుల కుమారులు అని అక్కడ
మనం చూసుకోవచ్చు. నిజముగా దేవుని కుమారులు అంటే, దేవుని కుమారులు అనబడిన వారు ఏం చేస్తారంటే తన్ను తాను భద్రం చేసుకుంటారు. భద్రం చేసుకుని ఏం చేస్తారంటే వారు దేవుడు చెప్పే ఏ మాట అయినా కూడా వారు శ్రద్ధగా విని చక్కగా వారి జీవితాన్ని కట్టుకొని, యవనస్తులు చూడండి, మొట్టమొదటిగా యవ్వనస్తులు జారిపోకుండా దేవుని చేతిలో పట్టబడతారు. పట్టబడిన వారు ఏం చేస్తారు? నిత్యమును కూడా వారి జీవితము గొప్ప స్థితిలో ఆశీర్వాదకరముగా వారు ఉంటారు. వారిని చూచిన వారు ఏమంటారు? నిజముగా నా బిడ్డలు కూడా ఇలా ఉంటే బాగుండు, ఈ కుమారులా ఉంటే బాగుండు, ఈ కుమార్తె లాగా ఉంటే బాగుండు అని చెప్పేసి వారు ఏం చేస్తారంటే కోరుకుంటారు. అలాగా నా బిడ్డలు కూడా అలాగ ఉండాలి అని చెప్పేసి కోరుకుంటారు. అట్టి విధమైన సాక్ష్యము కూడా వారికి కలుగుతుంది. చూడండి, మరి ఏబు గ్రంథము మరి 31:9 వచనంలో కూడా మరి ఏం మాట్లాడుతున్నారు? నేను హృదయమున పరస్త్రీని మోహించిన ఎడల నా పొరుగువాని ద్వారమున నేను పొంచి ఉన్న ఎడల నా భార్య వేరొకని తిరగలి విసురును గాక. చూడండి, ఇతరులు ఆమెను కూడుదురు గాక. చూడండి, ఇక్కడ ఏబు కూడా ఏమంటున్నాడండి? నా భార్య కాక నేను ఏరే వ్యక్తిని మోహించితే. చూడండి, ఇవాళ రేపు యవనస్తులు కూడా ఎట్టితే భార్యని కోరుకుంటున్నారు. యవనస్తుల్ని కూడా కాదండి, పెళ్ళైన వారిని కూడా కోరుకుంటున్నారు. ఎందుకు కోరుకుంటున్నారు? వారికి ఆ మోహము, ఆ కోరిక, ఆలోచన కలిగి ఉంది కాబట్టి వారు ఏం చేస్తారు? ఎవరు దొరికినా చాలు, లేదా వారిని ఏ విధంగానూ కూడా మేము ఉపయోగించుకోవాలా, మా యొక్క కోరికలు వారి మీద తీర్చుకోవాలని చెప్పేసి వివాహమైన వారిని కూడా ప్రేరేపిస్తుంటారు. చూడండి, కొందరు ధనం ఇచ్చి ప్రేరేపిస్తారు, కొందరు అందచందములు చూపించి ప్రేరేపిస్తారు, కొందరు వస్త్రాలు ఇచ్చి ప్రేరేపణిస్తారు, కొందరు బంగారం ఇచ్చి కూడా వారిని లోపరుచుకోవడానికి చూస్తారండి. కేవలము యవనస్తుల కొరకే. యవనస్తులు ఏం చేస్తున్నారు? అట్టి విధమైన మోహంతో వారు పట్టబడి ఉన్నారు కదా. పట్టబడి ఉన్నారు కాబట్టి వారు ఏం చేస్తారు? ఏరే స్త్రీల కొరకు, వివాహమైన వారి కొరకు కూడా వాళ్ళు చూస్తుంటారు. మరి చిన్న చిన్న పిల్లల పైన కూడా అత్యాచారాలు జరగటం కూడా మనం ఎన్నో చూస్తూనే ఉన్నామండి. ఎందుకు జరుగుతుంది ఇది అంటే వారు క్రమముగా లేకపోవుట, క్రమంగా వారు నడవడిక, వారు నడవలేక ఉన్నందుకున అది జరుగుతుంది. చూడండి, నిజంగా చిన్నతనము నుండి తన తల్లిదండ్రుల మాట విని, లేదా వారి నడవడికలో వారు చెప్పిన మాట వింటూ చక్కగా వెళ్తే ఏదన్నా తప్పు చేయాలంటే నిజంగా యవనస్తులు ఎంతో భయపడతారండి. భయము కలిగి వారు ఉంటారు. అయ్యో, నేను చదువుకోవటానికి ఉన్నాను, నేను చదువుకోవాలి, నేను ఏది చేయకూడదు, నా తల్లిదండ్రులను బాధ పెట్టకూడదు, నా తల్లిదండ్రులను నేను దుఃఖపరచకూడదు అన్నది అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ నిర్ణయం చేసుకుంటారు. నిర్ణయం చేసుకొని గొప్ప గొప్ప చదువులు చదువుకొని ఇక్కడ కానీ ఇతర దేశాల్లో కూడా వారు ఏం చేస్తారంటే చక్కగా జాబులు చేసుకుంటారు. కానీ కొందరైతే ఏం చేస్తారంటే దేవుని భయం ఉండదు, తల్లిదండ్రుల భయం ఉండదు, ఎవరైనా చూస్తారన్న భయమును కూడా వారిలో లేకుండా ఎవరేం చేస్తారంటే తప్పుకి వారు పాలనొందుతారు. దేవునికి స్తోత్రం. పాలనొంది ఏం చేస్తారు? వారు ఆ మార్గంలో నడుస్తారు. చూడండి, ఎట్టి విధముగా వారు పాపంలో పట్టబడుతున్నారు. సాతాను వేచిన ఉచ్చులో వారు ఎట్టి విధంగా పట్టబడుతున్నారు. సాతాను ఎవరిని పాడు చేద్దామా, ఎవరిని పట్టుకుందామా, ఎవరు నా మాట వింటారా అని చెప్పేసి అది పొంచుకొని ఉంటది అంటండి. పొంచుకొని ఉండి ఎవరు దొరికితే వారిని వాడుకుంటది. మరి అది చెప్పినట్లుగా చేస్తున్న యవనస్తుల పని ఇలాగే ఉంటదండి. చూడండి, అనేకమైనవి కూడా వారు ఏం చేస్తారు? సులువుగా చేస్తారు, సులువుగా చేసుకుంటూ వారు వస్తారు. మరి అదే ఆది కాండము 19:4 వచనం 5 వచనంలో కూడా చూడండి. వారు పండుకొనక ముందు ఆ పట్టణస్థులు అనగా సొదొమ మనుషులు, బాలులను, వృద్ధులను, ప్రజలందరూ నలుదిక్కుల నుండి కూడి వచ్చి ఆ ఇల్లు చుట్టవేసి లోతును పిలిచి, ఈ రాత్రి నీ వద్దకు వచ్చిన మనుషులు ఎక్కడ మేము వారిని కూడునట్లు మా యుద్ధకు వారిని వెలుపలికి తీసుకొని. మరి ఆ పట్టణంలో ఉన్న బాలులు కానీ వృద్ధులు కానీ యవనస్తులు కూడా ఏం చేస్తున్నారండి? దేవాతి దేవుని దూతలతో వారు పాపం చేయాలని నిశ్చయించుకున్నారండి. ఇవాళ రేపు పాపం చేసే వారికి ముసలి వాళ్ళు లేరు, యవనస్తులు లేరు, చిన్నపిల్లలు లేరు, ఎవ్వరూ లేరు. ఎందుకంటే వారి కళ్ళు పాపముతో నిండబడి ఉన్నాయి. వారు పాపము చేయాలని వారు ఏం చేస్తారు? ఆశ కలిగి ఉంటారు. మరి ఆ పట్టణంలో, ఆ గ్రామంలో మరి దేవుని దూతలు ఆ యొక్క దాసుని లేదా ఆ యొక్క సేవకుని దర్శించడానికి, ఆ కుటుంబాన్ని దర్శించడానికి వచ్చినప్పుడు మరి ఆ గ్రామంలో ఉన్న వారు ఏం చేస్తారండి?
వారిని మోహించారండి. దేవునికి స్తోత్రం. వారికి మోహించి ఏం చేయాలా? ఈ రేత్రి వారితో మేము కూడాలా, ఈ రేత్రి వారితో మేము పాపం చెయ్యాలా, మా కోరిక తీర్చుకోవాలా, మా వాంఛ తీర్చుకోవాలని చెప్పేసి ఏం చేశారండి? అక్కడ ముసలి వాళ్ళు ఉన్నారు, వయసులో ఉన్నవారు ఉన్నారు, చిన్న పిల్లలతో సహా కూడా చూడండి ఏ విధముగా వారు మరి కట్టబడి ఉన్నారు, ఏ విధముగా వారు పెంచబడి ఉన్నారు, ఏ విధముగా మరి పాడైపోతున్నారు అన్నది మనం ఈ లేఖనాల్లో తెలుసుకోవచ్చండి. చిన్నతనంలోనే వారిలో ఏం కలిగి ఉందండి? పాపముతో నిండబడి ఉంది. దేవునికి స్తోత్రం. పాపముతో వారి హృదయాలు నిండబడి ఉన్నాయి. చూడండి, ఒక మనిషితో ఎవరైనా తప్పు చేయాలి అంటే భయము కలిగిన వ్యక్తి ఏం చేస్తారంటే మొట్టమొదటిగా భయపడతారు. ఆ వ్యక్తితో తప్పు చేయాలని ఆశతో కోరికతున్న వాళ్ళు ఎవరిని భయపడాడండి, ఎవరికి కూడా భయపడరు. చూడండి, అమ్మాయి అబ్బాయిని మరి కలవాలనుకున్నప్పుడు భయం ఉండదు, అబ్బాయి అమ్మాయితో కలవాలనుకున్నప్పుడు భయం ఉండదు. కాలేజీలకని చెప్తూ లేదా స్కూళ్ళకని చెప్తూ మరి ఎంతో మంది మరి దానికి స్కూళ్ళకి కాలేజీలకి డుమ్మా కొట్టి మరి పార్కులమ్మటి, సినిమాలమ్మటి, హోటళ్ళమ్మటి తిరిగే వ్యక్తులు కూడా ఉన్నారండి. మరి ఎలా నువ్వు తిరగగలుగుతున్నావు అంత ధైర్యముగా? ఒక వ్యక్తిని చూసి నువ్వు ఇష్టపడి మరి నీ యొక్క తల్లిదండ్రుల వాంఛను, నీ తల్లిదండ్రుల కోరికను, నీ తల్లిదండ్రుల ఆశను విడిచిపెట్టి ఎలా అంత ధైర్యముగా నువ్వు వెళ్ళగలుగుతున్నావు? ఒక్క నిమిషం నీ తల్లిదండ్రుల గురించి ఆలోచించు. నీ తల్లిదండ్రులు ఎంత మమకారంగా, ఎంత ప్రేమగా నిన్ను పెంచి ఉంటారు. నీ తల్లిదండ్రులు నువ్వు చక్కగా చదువుకొని ఒక స్థాయిలో వచ్చినప్పుడు మంచి వ్యక్తి చేతిలో పెట్టాలి అని వారు ఆశ కలిగి ఉన్నప్పుడు మోహపు ఆలోచనలతో, ఆశలతో, బంధకాలతో పట్టబడి ఆ వ్యక్తితో పోయి వివాహం చేసుకొని తల్లిదండ్రులను ఎదిరించి లేచిపోయి పెళ్లి చేసుకొని ఏం సుఖపడుతున్నావు నువ్వు? అక్కడ కూడా ఏం సుఖపడుతున్నావు? కష్టాలు, శ్రమలు, వేదనలు, బాధలు తప్పనిచ్చి. తల్లిదండ్రులని బాధ పెట్టొద్దు యవనస్తులారా. ఎందుకంటే తల్లిదండ్రులు దేవుడిచ్చిన మనకు ఆశీర్వాదము. తల్లిదండ్రులను మనము గౌరవించాలా, తల్లిదండ్రులను మనము ప్రేమించాలా, తల్లిదండ్రుల యొక్క ఆశలను మనము నిరాశపరచకూడదు, తల్లిదండ్రులను మనము గౌరవముగా ఉంచాలా. చూడండి, నువ్వు ఏదన్నా తప్పు చేసి ఏదైనా బాధపడి ఏదైనా కష్టంలో శ్రమలో ఉన్నప్పుడు తల్లడిల్లేది తల్లిదండ్రులు. ఆ తల్లిదండ్రులను ఎలా బాధ పెట్టాలనుకుంటున్నావు, ఎలా శ్రమ పెట్టాలనుకుంటున్నావు, ఎలా నువ్వు కష్టపెట్టాలని అనుకుంటున్నావు? చూడండి, ఒక సంఘటన జరిగింది. మరి ఒక అబ్బాయి అమ్మాయి ఇద్దరు ప్రేమించుకుంటున్నారు. అబ్బాయి అమ్మాయి ఇద్దరు ప్రేమించుకుంటున్నప్పుడు మరి తనకు తండ్రి లేడు, తల్లి మాత్రమే ఉంది. అయితే తను ఏం చేశాడంటే ఎప్పుడు చూసినా తన తల్లి గురించి ఆలోచిస్తాడు. అమ్మాయి దగ్గరికి వెళ్ళినప్పుడు తన తల్లి తిన్నదా, తన తల్లి లేదా, ఏం చేస్తుందా అన్నది తను ఏం చేస్తుంటాడు? ఆలోచిస్తుంటాడు. ఆలోచిస్తున్నప్పుడు మరి ఆ ప్రియురాలు ఏం చేస్తుందండి? మరి ప్రేమించిన ప్రియురాలు ఏం చేస్తుందంటే ఎప్పుడు నా దగ్గర ఉన్నప్పుడు కూడా తన తల్లి చేస్తే తన తల్లి గురించి ఆలోచిస్తాడు, తన తల్లి 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 అనే మాట్లాడతాడు. ఇతనితో నాకు మాట్లాడటము కుదురుతలేదు, ఇతన్ని నేను దగ్గర కాలేకపోతున్నానని తను ఆ యొక్క మనసులో పెట్టుకుని ఏం చేస్తుంది తెలుసా అండి? ఒక కోరిక కోరుతుందండి. నా బర్త్డే వస్తుంది కదా, నేను ఒక కోరిక కోరుతాను, నాకు అది నెరవేరుస్తావా అని చెప్పేసి తన ప్రియుడిని అడుగుతుందండి. అడిగినప్పుడు ఏం చేస్తాడు తను? సరే, అది ఎంత కష్టమైనా కూడా నేను తీసుకొచ్చి నీకు ఇస్తాను, ఆ కోరిక ఏంటో కోరుకోమన్నప్పుడు ఆ యొక్క ప్రియురాలు ఏం చేస్తుంది తెలుసా అండి? బంగారం అడగదు, వెండి అడగదు, డబ్బులు అడగదు, వస్త్రాలు అడగవు, ఏమి అడగదండి. ప్రాణానికి ప్రాణమైన తల్లిని ప్రేమిస్తున్నాడని తెలుసుకొని నీ తల్లి గుండెకాయ కావాలని అడుగుతుందండి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. నీ తల్లి గుండెకాయ కావాలని అడుగుతుంది. అడిగినప్పుడు తను ఏం చేస్తాడు? మరి ప్రియురాలు అడిగింది కదా, అదే తల్లి ఏదన్నా వస్తువు తీసుకురా, లేకపోతే నాకు అది ఇష్టమయ్యా, అది నాకు చెయ్యయ్యా అంటే చెయ్యరండి. మరి ప్రియురాలు అడిగింది, ఎందుకంటే మరి అది తీసుకురాకపోతే దూరం అయిపోతుందేమో, నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతుందేమో. చూడండి, బంగారానికి లోబడి అమ్మాయిలు కూడా ఎగబడుతున్న దినాలు ఇవి. లేదా నీ ఆస్తిని చూసి, నిన్ను మోహపు చూపులతో చూసి నిన్ను పడగొట్టే దినాలు ఇవి అబ్బాయిలు. చూడండి, దేవునికి స్తోత్రం. మరి అటువంటి సమయంలో తను ఏం చేశాడు? ఒక్క క్షణం కూడా ఆలోచించలేదండి. ఎలా అయినను నా ప్రియురాలు కోరిక నేను తీర్చాలా, ఎలా అయినను తన వాంఛను నేను తీర్చాలా, అది ఎంత కష్టమైనను నేను తీసుకొచ్చి తనకు నేను ఇవ్వాలా, నేను ప్రేమించిన వ్యక్తి ఎంత గొప్పవాడు అని చెప్పేసి తన నోటితో తను ఒప్పుకోవాలా, నేను పొగిడించబడాలని చెప్పేసి ఏం చేశాడండి? మరి తల్లి దగ్గరికి వెళ్ళినప్పుడు తల్లి ఏం చేసింది? రాయి అన్నం తిందు అని చెప్పేసి అన్నం పెట్టినప్పుడు అన్నం తింటూ తన తల్లిని అడుగుతాడండి. దేవునికి స్తోత్రం. అమ్మా, నేను ఒకటి అడుగుతాను, నాకు అది నువ్వు చేస్తావా? అది కష్టమే, కానీ నాకు చేస్తావా? కష్టమని నీకు తెలుసు కదా, కష్టమని
అది తల్లి చేయలేదని తెలిసి కూడా తను ఆ కుమారుడు ఆ తల్లిని అడిగాడండి. అడిగినప్పుడు ఆ తల్లి ఏం చేసింది తెలుసా? అయ్యా అది ఎంత కష్టమైనను నేను చేయగలిగినదైతే నేను చేస్తానయ్యా, నన్ను అడుగుమన్నప్పుడు మరి ఆ తల్లిని ఏమని అడిగాడు తెలుసా? అమ్మా నీ గుండెకాయ తీసి నాకు ఇవ్వు. దేవునికి స్తోత్రం. ఆ తల్లి ఒక్క మాట కూడా మాట్లాడలేదండి. ఒక్క మాట కూడా మాట్లాడక ఏం చేసింది? ఆ గుండెకాయ కోసి ఇచ్చేసిందండి. దేవునికి స్తోత్రం. కోసి మరి ఆ బిడ్డకి ఇచ్చేసింది. ఇచ్చేసిన తర్వాత ఆదుర్తలో చూడండి, ఆ ప్రియురాలు కోరిక తీర్చాలా, తన యొక్క ఆశను తీర్చాలా అని చెప్పేసి ఏం చేస్తాడు తెలుసా? ఆదుర్తతో అన్నం తినకుండా లేచి పరిగెత్తి తన ప్రియురాలకి ఇవ్వాలా అన్నది మాత్రమే చూస్తున్నాడు. తను వెనక ముందు నా తల్లి మరి ఆ గుండెకాయ ఇస్తే నా తల్లి బ్రతికుండదు, లోకాలు విడిచి వెళ్ళిపోతుంది, నన్ను విడిచి వెళ్ళిపోతుంది అన్నది మర్చిపోయాడండి. తను మర్చిపోయి ఏం చేస్తాడు? ఆదుర్తతో పరిగెత్తుతున్నారు, తొందరపాటుతో పరిగెత్తుతూ ఎదుర్రాయి తగిలి కింద పడ్డాడండి. దేవునికి స్తోత్రం. ఎదుర్రాయి తగిలి కింద పడినప్పుడు ఆ గుండెకాయ అంత దూరంలో పడినప్పుడు ఆ తల్లి గుండె అంటుంది, అయ్యా కింద పడ్డావా, దెబ్బ తగిలిందా? దేవునికి స్తోత్రం. ఈ రోజు నువ్వు తప్పిపోతున్నావంటే నీ దేవాతి దేవుడు ఎంత దుఃఖిస్తున్నాడో చూడండి. ఈ రోజు నువ్వు సాతాను చేతిలో పట్టబడి ఉన్నావంటే నీ మీద ఆశ పెట్టుకున్న దేవాతి దేవుడు ఎంత దుఃఖపడుతున్నాడో ఒక్కసారి ఆలోచించండి అన్నప్పుడు మరి తను లేచి ఆ గుండెకాయ చక్కగా తుడుచుకొని వెళ్ళి తన ప్రియురాలకి ఇచ్చినప్పుడు తన ప్రియురాలు ఏం చేసిందండి? సంతోషించలేదు, కానీ బాధతో దుఃఖంతో కన్నీరుతో అయ్యో నీ తల్లి చనిపోయింది అన్నప్పుడు తను ఒకటే గ్రహించాడండి, చి నేను తిననా ప్రేమించింది, నా తల్లిని నా యొక్క తల్లిని నా నుండి నేను దూరం చేసుకున్నాను. ఈ 2 అక్షరాల ప్రేమ కోసము, ఈ ఆశ కోసము, ఈ లోకంలో మరి కలుగుచున్న యామోము కోసము నా తల్లిని నేను పోగొట్టుకుని ఉన్నానే అని చెప్పి గుండెలు బాదుకొని ఏడ్చాడంటండి. దేవునికి స్తోత్రం. నిజంగా అలాంటి తల్లిదండ్రులు ప్రేమించిన వారు ఉంటే ఈ మధ్యాహ్న కాల సమయంలో మీరు పోగొట్టుకుంటే ఎంత దురదృష్టవంతులో తెలుసా? నిజంగా మీ తల్లిదండ్రులు ఎంత మిమ్మల్ని ప్రేమిస్తారో తెలుసా? సర్వము నీ మీద పెట్టుకొని ఎన్నో ఆశలతో వాళ్ళు బ్రతుకుతుంటారు. మరి నా బిడ్డ మంచిగా ఉండాలి, నా బిడ్డ మంచిగా చదువుకోవాలి, నా బిడ్డ మంచిగా ఉద్యోగం చేయాలి, ఒకరి చేతిలో మంచిగా పెట్టినప్పుడు మరి చక్కగా అక్కడ నా బిడ్డ సంతోషంగా ఉండాలి అని ఆలోచించే వారు తల్లిదండ్రులనండి. నిన్ను ప్రేమిస్తున్నాను, నువ్వు లేకపోతే బ్రతకలేను, నువ్వు లేకపోతే చచ్చిపోతాను, నువ్వు నాతోనే బ్రతకాలన్నది అది కపటం అండి. అది కపటము. నిజంగా నిన్ను ఎవరు ప్రేమిస్తున్నారు, నిజంగా నిన్ను ఎవరు ప్రేమిస్తున్నారని తెలుసుకుంటే మరి ఆ యొక్క జీవితాలు గొప్పగా ఉంటాయండి. మరి పత్రిక 9వ అధ్యాయం 7వ వచనం. అబ్రహాము సంతానమైనంత మాత్రము చేత అందరూ పిల్లలు కారు, కానీ ఇసాకు వలనైనది నీ సంతానము అనబడును. చూడండి, అబ్రహాము అంటే మన పితరులు, అబ్రహాము కుమారులు అని అనబడినంత మాత్రము కాదంటండి. చూడండి, నేను దేవుని బిడ్డని అంటావు, పాపం చేస్తావు. నేను దేవుని సంతానము అంటావు, నేరం చేస్తావు. నేను దేవుని మందిరానికి వెళ్తున్నాను అంటావు, ఒకరిని మోసం చేస్తావు. నేను దేవుళ్ళో కట్టబడ్డాను అంటావు, ప్రేమ అనే బంధకాల్లో పట్టబడతావు. ఎక్కడండి నీ పితరుల పేరు నువ్వు నిలబెడుతున్నావు? ఎక్కడ నిలబెడుతున్నావు నీ పితరుల పేరు? అబ్రహాము సంతానమును మాత్రమే కాదు ఆ పేరు చెప్పుకోవటం, కానీ నిశ్చయంగా నేను అలా నిలబడుతున్నానా లేదా? చూడండి, అబ్రహామును దేవుడు పిలిచినప్పుడు తన తల్లిదండ్రులని, తన కుటుంబాన్ని అందరిని విడిచిపెట్టి దేవుణ్ణి మరి ఎమ్మడించాడండి. మరి ఈ రోజు నువ్వు మరి ఎవరిని పెట్టి ఎమ్మడిస్తున్నావు? మరి అమ్మాయిని బట్టి అబ్బాయి ఎమ్మడిస్తున్నాడా? అబ్బాయిని బట్టి అమ్మాయి ఎమ్మడిస్తుందా? లేదా నీ తల్లిదండ్రులని బట్టి నువ్వు ఎమ్మడిస్తున్నావా? తెలుసుకోండి. మరి ఎవరిని బట్టి నువ్వు ఎమ్మడిస్తున్నావు? ఎవరిని పెట్టి నువ్వు స్నేహం చేస్తున్నావు? ఎవరితో నువ్వు స్నేహం చేస్తున్నావు? చూడండి, స్నేహితులు కూడా మరి వారు చెడిపేవారు ఉంటారు. నిన్ను బాగు చేసేది అంటే మరి దేవుని చిత్తంలో నడిచేవారు మాత్రమే నిన్ను బాగు చేస్తారండి. అందరిని నువ్వు నమ్మవద్దు. అందరు నా స్నేహితులే కదా, నా స్నేహితులు నా మంచి కోరుతారు అనొద్దండి. తల్లిదండ్రుల కంటే స్నేహితులు గొప్పవారు కాదండి. దేవుని కంటే స్నేహితులు గొప్పవారు కాదండి. నీకు ఆపద వచ్చినా, నీకు శ్రమ కలిగినా, నువ్వు ఏడుస్తున్నా, నువ్వు దుఃఖపడుతున్నా, నిన్ను ఓదార్చేది నీ తల్లిదండ్రులు, నిన్ను హక్కును చేర్చుకునేది నీ దేవుడు, మిమ్మల్ని విడిచిపెట్టకుండా మరి నడిపించేది దేవుడేనండి. మరి ఏం చేస్తున్నారు? మరి ఎలా ఉంటున్నారు?
యవనస్తులు ఎంతో మంది మరి చెడిపోతున్నారు. ఎందుకంటే చెప్పేవారు ఉన్నా కూడా ఈ చెబుతుంటారు, ఈ చెబుతూ వదిలిపెడుతున్నారు. మరి ఎందుకు మీ జీవితాలు అలా ఉంటున్నాయి? ఎందుకు తల్లిదండ్రులు దుఃఖ పెట్టే విధంగా ఎందుకు నువ్వు ఆ విధంగా బ్రతుకుతున్నావు? ఈ లోకంలో ఎందుకు నువ్వు పట్టబడుతున్నావు? ఈ లోకం ఆశలతో నువ్వెందుకు నడుస్తున్నావు? నీ జీవితం గురించి ఆలోచన లేదా? నీ తల్లిదండ్రుల గురించి ఆలోచన లేదా? నీ మీద ఆశలు పెట్టుకున్న నీ తల్లిదండ్రుల గురించి నువ్వు ఆలోచించవా? ఒక్క క్షణం ఆలోచించు. చూడండి, ఆలోచిస్తే మరి హత్యలు జరగటం మాంతాయి, ఉరిలు పోసుకొని చచ్చిపోవటం మాంతాయి. అబ్బాయిని అమ్మాయిని విడిచిపెట్టాడని మరి టార్చర్ అనుభవించలేక, మరి అతను విడిచిపెట్టాడని మరి ఆ సంఘటన మర్చిపోలేక మరి చనిపోయే వ్యక్తులు ఎంతో మంది ఉన్నారు. ఒక్క క్షణం ఆలోచించు. ఒక్క క్షణం నువ్వు ఆలోచించినప్పుడు ఇవన్నీ కూడా మర్చిపోతావు. నాకు జీవితం ఉంది, నేను బ్రతకగలను, ఈ లోకంలో నేను దేవుని కొరకు బ్రతకగలను, నా తల్లిదండ్రుల కొరకు నేను బ్రతకగలను అని చెప్పేసి నువ్వు ఆలోచించినప్పుడు దేవుడు గొప్ప కార్యం చేస్తాడండి. ఆలోచించాలి. నువ్వు తల్లిదండ్రుల కొరకు ఆలోచించాలి, సమాజం కొరకు ఆలోచించాలి, నువ్వు నమ్ముకున్న దేవుని కొరకు కూడా నువ్వు ఆలోచించాలి. ఆలోచించినప్పుడు ఏది జరిగినప్పటికీ కూడా నువ్వు ధైర్యంతో ఉంటావు, అధైర్యపడవు. మరి సాతాను మరి ఎన్నో ఆశలు పెడుతుంది. ఈ లోకంలో ఎన్నో ఆశలు కూడా మరి చూపిస్తుంది. అది కావాలి, ఇది కావాలి, అది కావాలి, ఇది కావాలని కూడా మరి ఎన్నో ఆశలతో మరి చూపించి నిన్ను మోసం చేస్తుంటది. మరి ఇప్పుడు వరకు కూడా నరుల కుమార్తెలు ఏ విధంగా ఉంటారా, నరుల కుమారులు ఏ విధంగా ఉంటారా అని మనం మాట్లాడుకున్నాము. మరి దేవుని కుమార్తెలు మరి ఎట్టి విధంగా ఉంటారో మరి చూసుకుందాము. ఆదికాండము 39వ అధ్యాయము 7వ వచనం. మరి దేవుడు ఎట్టి విధంగా మాట్లాడుతున్నారు, మరి ఎట్టి విధముగా నిన్ను దేవుడు మరి ప్రేమిస్తున్నాడు, ఎట్టి విధంగా నిన్ను ప్రేమిస్తున్నాడు, ఎట్టి విధంగా నిన్ను ఆశీర్వదిస్తున్నాడు, ఎట్టి విధంగా నిన్ను బలపరుస్తున్నాడు, ఎట్టి విధంగా ఈ సాతాను చేతుల నుండి దేవుడు నిన్ను విడిపిస్తున్నాడు. ఆదికాండము 39వ అధ్యాయము 7వ వచనము. అటు తర్వాత అతని యజమానుని భార్య యోసేపు మీద కన్నేసి తనతో శయనించుమని చెప్పాను. చూడండి ఇక్కడ ఏమంటున్నారండి, అతడు ఒప్పక నా యజమానుడు తనకు కలిగినదంతయు నా చేతికి అప్పగించాను కదా, నా వశమున తన ఇంటిలో ఏమి ఉన్నదో అతడు ఎరుగడు. అవును, ఈ ఇంటిలో నాకంటే పైవాడు ఎవడును లేడు. నీవు అతని భార్యవైనందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపకై ఉండలేదు. కాబట్టి నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కారం చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకొందునని తన యజమానుని భార్యతో అనెను. చూడండి ఇక్కడ యేసోబు ఏం చేస్తున్నాడండి, యజమానుని భార్య ఏం చేస్తుంది, తనని ఇష్టపడిందండి. తన అందచందాలు చూసి, లేకపోతే తను ఏ విధంగా మరి పరిపాలిస్తున్నాడు ఆ రాజ్యంలో అన్నది చూసి తనని ఇష్టపడి మరి తనను గట్టిగా పట్టుకొని, ఈ రోజు నాతో నువ్వు ఉండు, ఈ రోజు నాతో సేవించు, ఈ రోజు నాతో తప్పు చేయి అన్నప్పుడు తను ఏం చేశాడండి, ఆ కోటలో ఉన్న లేదా నువ్వు ఉద్యోగం చేస్తున్న ఆ యొక్క సందర్భాన్ని బట్టి, ఆఫీసుని బట్టి, పనిని బట్టి, ఎక్కడున్నప్పటికీ కూడా మరి అటువంటి ప్రేరేపణలు నీకు కలగొచ్చు. ఆయనను కూడా అతను ఏం చేస్తున్నాడు, ఇక్కడ ఉన్నవన్నీ కూడా నాకు అప్పచెప్పాడు, నిన్ను తప్ప అని చెప్పేసి ఆ పాపాన్ని విడిచి పరిగెత్తాడంటండి యేసోబు. దేవునికి స్తోత్రం. మరి ఈ రోజు ఎంతమంది మరి ఆ పాపాన్ని విడిచిపెట్టి వెళ్తున్నారు, మరి ఆ పాపాన్ని విసర్జించి వెళ్తున్నారు, ఎంతమంది మరి తన్ను తాను కాపాడుకుంటున్నారండి. మరి దేవుని కుమారులు ఏ విధముగా మరి ఉండాలో అన్నది లేఖనాల్లో తెలియపరచబోతుంది. మరి ఎట్టి విధముగా తన్ను తాను భద్రపరుచుకుంటున్నాడు, తన్ను తాను కాపాడుకుంటున్నాడు. చూడండి, దేవుని చిత్తము, దేవుని ప్రణాళిక చాలా ఉంది నీ పట్ల ఎంతో గొప్ప ప్రణాళిక ఉంది. చక్కగా చదువుకోవాలి, చక్కగా నువ్వు విద్యావంతుడు కావాలి, చక్కగా నువ్వు ఉపయోగించబడాలి, చక్కగా దేశాలలో నువ్వు వాడబడాలి, చక్కగా అక్కడ ఉద్యోగంలో ఉన్నత స్థానంలో ఉండాలి అన్నది నీ తల్లిదండ్రులని దేవుని కోరిక ఉన్నది. ఆ కోరికను అవన్నీ కూడా మరి మనం విసర్జించి నడుస్తే మరి ఎటువంటి కష్టాలు పడాలో, ఎటువంటి శాపాలు పొందాలో, ఎటువంటి మరి సాతాను చేతిలో పట్టబడతామని చూసాం. మరి ఇప్పుడు మరి దేవుని చిత్తంలో నడుస్తున్న వారు చూడండి, పాపాన్ని విసర్జించి నడుస్తున్న వారు, పాపము జోలికి వెళ్ళని వారు మరి ఎట్టి విధంగా ఉంటారు, తన్ను తాను కాపాడుకొనును. మరి నిజంగా కాపాడుకుంటున్నారండి?
కాపాడుకుంటున్నారా? కాపాడుకున్న వారు మీరందరు ధన్యులు. దేవునికి స్తోత్రం. మరి కాపాడబడుతున్న వారు కూడా ధన్యులు. మరి చూడండి, నిజముగా కాపాడబడకపోతే మరి ఈ లోకంలో ఎన్ని కష్టాలు పడాలి, ఎన్ని నిందలు పడాలి, ఎన్ని అవమానాలు పడాలండి. చూడండి, నువ్వు వెళ్ళిపోతే నీ తల్లిదండ్రులు అవమాన పాలవుతారు, నిందల పాలవుతారు, శ్రమల పాలు అవుతారు. ఫలానా బిడ్డ అంట, ఫలానా కుమారుడు అంట, అట్టంట ఇట్టంట అని చెప్పేసి నానా విధంగా మీ తల్లిదండ్రులను ఏం చేస్తారంటే కాకులు పొడిచినట్లుగా పొడుస్తారండి. అది నీకు సంతోషమా? సరే, నువ్వు వివాహం చేసుకొని వెళ్ళావు, ఇద్దరు మధ్యలో అండర్స్టాండింగ్ లేక, కష్టాలు మరి ఓర్చుకోలేక, మరి పేదరికం తట్టుకోలేక మరలా ఎక్కడికి రావాలండి? పుట్టింటికి, తల్లిదారింటికే రావాలి. చూడండి, ఎంత శ్రమ అంది, ఎంత బాధ, ఎంత కష్టము. అదే నువ్వు ఒక పొజిషన్ లో ఉండి మంచి కుటుంబంలోకి నువ్వు వెళ్తే నీ తల్లిదండ్రులు ఎంత సంతోషంగా ఉంటారు, గుండె మీద చేసుకొని చక్కగా పడుకుంటారండి. మరి ఆ సంతోషం కావాలా? మరి ఏదనతో శోధనతో మరి పట్టబడుతున్న ఆ శ్రమ కావాలా? మరి చూడండి, నిర్గమకాండము 2వ అధ్యాయము 9వ వచనంలో ఎట్టి విధముగా తన్ను కాపాడుకొని ఉన్నారు, ఎట్టి విధముగా మరి కుమార్తె ఆమెతో, ఈ బిడ్డను తీసుకొని పోయి నా కొరకు అతనికి పాలిచ్చి పెంచుము, నేను నీకు జీతం ఇచ్చదనని చెప్పగా ఆ స్త్రీ ఆ బిడ్డను తీసుకొని పోయి పాలిచ్చి పెంచెను. ఆ బిడ్డ పెద్దవాడైన తర్వాత ఆమె ఫరో కుమార్తె యొద్దకు అతన్ని తీసుకొని వచ్చెను. అతడు ఆమెకు కుమారుడు అయ్యను. ఆమె నీటి నుండి ఇతన్ని తీసి తినని చెప్పి అతనికి మోషే అని పేరు పెట్టాను. చూడండి, ఎంత గొప్ప పేరు దేవుడు ఇస్తున్నాడు. చూడండి, మరి చిన్నతనము నుండే మోషేని ఏం చేశారు? చక్కగా మరి పెంచారు, చక్కగా దేవునిలో మరి నడిపించినప్పుడు మరి ఆ రాజ్యానికి చూడండి, కన్న తల్లి ఒక వ్యక్తి అయితే మరి పెంచుకొని తన పేరు తెచ్చిన తల్లి ఒకరు. మరి చూడండి, ఇద్దరు కూడా మరి దేవుడు ఇచ్చిన బహుమానాలు అవి. చక్కగా దేవుడు తల్లిదండ్రులకు ఇచ్చే బహుమానం కంటే బిడ్డలకు ఇచ్చే తల్లిదండ్రుల బహుమానం అండి. ఎందుకంటే చక్కగా ఆ పిల్లవాడిని చిన్నతనంలో నుండే ఎట్టి విధంగా పెద్దలకు లోబడాలి, ఎట్టి విధంగా పెద్దల్ని గౌరవించాలి, ఎట్టి విధంగా ఈ సమాజంలో బ్రతకాలి, ఎట్టి విధముగా మరి తను నడవడికతో నడవాలి అన్నది మరి ఆ తల్లిదండ్రులు నేర్పించినప్పుడు మరి పెంచిన తల్లి, మరి చూసుకుంటున్న తల్లి, పేరు తెస్తున్న తల్లి ఏం చేసిందండి? ఆ రాజ్యానికి, ఆ దేశానికి కూడా మరి తను రాజకుమారి అయితే రాజకుమారుడే కదండి. మరి అట్టి విధంగా గొప్ప పేరు తనకు వచ్చినది. అదే చెప్తున్నాను, యవ్వనస్తులారా, నిజంగా చూడండి, మీరు చదువుకుంటున్నారా? చక్కగా చదువుకోండి. ఉద్యోగం చేస్తున్నారా? చక్కగా ఉద్యోగం చేసుకోండి. మీరు ఏ పాపంలో పడిపోవద్దండి, ఏ పాపంలో కూడా పడిపోవద్దు, ఏ దేనికి కూడా మీరు లొంగిపోవద్దు, ఏ బలహీనతలకు కూడా మీరు చోటు చేసుకోవద్దని నేను హెచ్చరిస్తున్నాను. దేవుని పేరట మీకు నేను తెలియపరుస్తున్నాను. ఎట్టి విధంగా మీరు జీవిస్తున్నారు ఈ లోకంలో, ఎట్టి విధంగా జీవిస్తున్నారు, ఎట్టి విధముగా మరి దేవుని చిత్తంలో మీరు నడుస్తున్నారు. చూడండి, ఎన్నో కోరికలు, ఎన్నో ఆశలతో లోకంలో ఉండొచ్చు. నువ్వు ఒకవేళ పేదవారు కావచ్చు, ఆయనను భయం లేదు, ఆయనను చింతపడొద్దు. నీ చదువుకున్న చదువే నిన్ను అభివృద్ధి పరుస్తుంది, నీకు మంచి ఉద్యోగం దేవుడిస్తాడు. లేదా నువ్వు చదువుకుంటుంటే నువ్వు మంచిగా చదువుకొని చక్కగా నిలబడే శక్తి దేవుడిస్తాడు. ఒకవేళ ధనవంత స్థితిలో నువ్వు ఉంటే చక్కగా నీ ధనముని నీకు దేవుడు ఆయుష్నిచ్చి మంచిగా నీకు ఈ ప్రపంచంలో మంచిగా నిలబెడతాడు దేవుడు. చూడండి, అవన్నీ మర్చిపోయి మరి సాతాను చేతిలో పట్టబడుతున్నారు, సాతానికి చోటు ఇస్తున్నారు. ఒక కుటుంబంలో కూడా అండి మరి ఒక సంఘటన జరిగింది. ఒక యవ్వనస్తురాలు ఏం జరిగిందంటే, తను బయటికి వెళ్తున్నప్పుడు, లోపలికి వస్తున్నప్పుడు కొందరు ఏం చేశారంటే ఆమెను ఎలా అయినను పాడు చేయాలా, ఆమెను పాపంలోకి దింపాలా, లేదా ఆమె మాకు కావాలా అని చెప్పేసి కొందరు ఏం చేస్తారండి, మరి ఆ బిడ్డను చూసి, ఆ బిడ్డ చదువుకుంటున్న చదువును బట్టి, వాళ్ళ తల్లిదండ్రుల విధేయతను బట్టి, వాళ్ళ తల్లిదండ్రులకున్న పేరును బట్టి, మరి ఆ బిడ్డ మంచిగా నడుస్తున్న దాన్ని పట్టి చెడగొట్టాలి, పాడు చేయాలని కొందరు ఏం చేస్తారంటే మరి ఆ బిడ్డను ఏం చేయాలి, ప్రేమ అని వచ్చేసి ఆ బిడ్డని మాలో రప్పెట్టుకోవాలా, లేకపోతే మాలో మార్చుకోవాలా, లేదా ఆ బిడ్డని పాడు చేయాలన్న ఉద్దేశంతో ఉన్నప్పుడు చూడండి, ఆ ఉద్దేశం నుండి మరి తనకి ఎన్నో ఇబ్బందులు, నువ్వు లేకపోతే నేను చనిపోతాను, నువ్వు లేకపోతే నేను బ్రతకలేను, నువ్వు లేకపోతే నా జీవితం లేదు
అన్నప్పుడు తను ఒకటే ఆలోచించిందండి. తన తల్లిదండ్రుల గురించి ఆలోచించింది. తన తల్లిదండ్రుల గురించి ఆలోచించి ఎంతమంది వచ్చినను, ఎంతమంది నన్ను ప్రేమిస్తున్నానని చెప్పినను ఆ మోసపు మాటల్లో నేను పట్టబడను, ఎందుకంటే నా తల్లిదండ్రుల గౌరవం నాకు ముఖ్యము అని చెప్పేసి మరి ఆ బిడ్డ ఎంత గొప్ప నిర్ణయం తీసుకుందండి. అలాగ అందరి బిడ్డలు ఉంటే ఎంతమంది తల్లిదండ్రులకు సంతోషంగా ఉంటుందండి. తన బిడ్డల గురించి ఎంతో గర్వంగా చెప్పుకుంటారు సమాజంలో ప్రజల దగ్గర. నా బిడ్డ ఇలా ఉంది, అలా ఉంది. మరి ఆ తల్లిదండ్రులు ఆ బిడ్డను చూసి ఎంత సంతోషించాలండి, ఎంత సంతోషించాలా, ఎంత మరి ఆ బిడ్డను ప్రేమించాలా, మరి ఎంతగా ఆ బిడ్డను మరి ఘనత తీసుకురావాలండి. చూడండి, మనము మరి దేవుని సన్నిధిలో మనం కట్టబడితే మనము భద్రపరుచుకుంటామండి, మనల్ని మనము తెలియపరచబడుతుంది. ఎందుకంటే ఇప్పుడే మరి చెప్పాను కదా, దేవుని కుమారులు ఎవరో, మరి దేవుని కుమార్తెలు ఎవరో, మరి నరుల కుమారులు ఎవరో, నరుల కుమార్తె ఎవరో మీ హృదయానికే అడగండి. మీ హృదయానికే అడగండి. మీ ప్రవర్తన బట్టి, మీ ఆలోచన బట్టి, మీ నడవడికను బట్టి మీకు అర్థం అవుతుంది. మీ తల్లిదండ్రులను ఒకవేళ కోపంతో, ఇసుకుతో మరి ఏదిచ్చి బాధ పెట్టి ఏడిపిస్తున్నారా, ఈ దినం మీరు మార్చుకోండి మీ ప్రవర్తన. నీ తల్లిదండ్రులను ఎంతో మరి ప్రేమించండి. నీ తల్లిదండ్రులను మరి ఎంతో మీరు ఇష్టపడి వారిని చూసుకోండి. నీ తల్లిదండ్రులు చక్కగా మిమ్మల్ని ఏం చేస్తారండి, ఈ లోకంలోకి మరి చక్కగా నడిపిస్తారు. మంచి అయినను చెడైనను ఆలోచన ఇచ్చి వారు నడిపిస్తారు. తల్లిదండ్రుల మాట విన్నవారు ఎక్కడికి వెళ్ళినా గౌరవంగానే ఉంటారండి. తల్లిదండ్రులను ఏడిపించిన వారు శ్రమలతో, కష్టాలతో పట్టబడతారు. మరి ఈ దినము మరి యవనస్తులారా, మీరు మీ హృదయాన్ని మార్చుకోండి, మీ ప్రవర్తన మార్చుకోండి. ఒకవేళ అట్టి విధముగా ఉంటే మరి ఈ దినమే మీ ప్రవర్తన మార్చుకోండి. మీరు చక్కగా కాలేజీలకు వెళ్ళండి, ఉద్యోగాలు చేసుకోండి, మంచిగా తల్లిదండ్రులకి, మీరు నమ్ముకున్న దేవునికి మరి పేరు కీర్తిని తీసుకురండి. మరి పేరును కీర్తిని తెచ్చినప్పుడు కూడా సమాజంలో కానీ, మరి బయట కానీ, మరి జనాల మధ్య కానీ నీకు కూడా గొప్ప పేరు వస్తుందండి. చక్కని బిడలు, చక్కని వారని నిన్ను బట్టి నీ తల్లిదండ్రులకు, నీ దేవునికి కూడా గౌరవం వస్తుంది. మరి మన హృదయాలు మార్చుకుందాము. మరి ఇట్టి విధమైన జీవితం దేవుడు మనకిచ్చునుగాక. ఈ వాక్యం దేవుడు దీవించునుగాక. మరి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధాత్ముడా నీకు వందనాలు, స్తోత్రములు. సర్వశక్తిమంతుడా నిన్ను స్తుతిస్తున్నాను. ఘనమైన నా దేవా నిన్ను స్తుతించి నిన్ను ఆరాధిస్తున్నాము నాయన. నిజము నా తండ్రి, ఈ దినం యవనస్తులు నాయన అయ్యా ఎంతో మంది చేతిలో పట్టబడుతున్నారు ప్రభా. ఎన్నో ఆశలతో పట్టబడుతున్నారు ప్రభా. ఎన్నో మోహపు చూపులు చూస్తున్నారు ప్రభా. కాలేజీలు అంటున్నాయన అనేకులు నా తండ్రి ప్రభా ఆ ప్రేమ అనే బంధకాలలో పట్టబడి తండ్రి అయా పార్కుల చుట్లు, సినిమాల చుట్లు, నా హోటళ్ల చుట్లు తిరుగుతూ తన తల్లిదండ్రులను బాధ పెడుతూ, హింస పెడుతూ, మోసం చేస్తూ బ్రతుకుతున్న వారి నిర్ణయం మార్చుకొనుగా కానీ ప్రార్థిస్తున్నాం తండ్రి. వారు చదువుకుంటున్న సమయంలో మంచి విద్య వారికి దయచేయండి ప్రభా. అయా తల్లిదండ్రులకు నా తండ్రి విధేయత కలిగి, ఉపాధ్యాయులకు విధేయత కలిగి, దేవుని యందు భయము కలిగి వారి ప్రవర్తన అంతా మార్చుకొనడే సహాయం చేయండి ప్రభా. అయ్యా ఉద్యోగాలు చేస్తున్న బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి. వారి ఉద్యోగాల్లో, అయ్యా ఆఫీసులలో నా తండ్రి ఎటువంటి ఒత్తిడి ఉన్నా, అటువంటి పాపము ఫరో యొక్క భార్య నా తండ్రి ఏ విధముగా ఉన్నదో అదే విధముగా నా తండ్రి అనేక మంది వచ్చినప్పుడు ప్రభా వారి హృదయం చెల్లించక నా తండ్రి అయ్యా వాళ్ళ తల్లిదండ్రుల కొరకు ఆలోచించుటకు సహాయం దయచేయండి. ఒకవేళ తల్లిదండ్రులను వెదిరించి బాధ పెట్టి పెళ్లిళ్ళు చేసుకున్న వారు నాయన వారు తప్పు తెలుసుకొని నా తండ్రి సరి చేసుకున్నాడు సహాయం చేయమని ప్రార్థిస్తున్నా. అయా దుఃఖపడుతున్న తల్లిదండ్రులను ఓదార్చండి ప్రభా. అయా నా తండ్రి ఈ దినము ఓదార్చండి ప్రభా. తన బిడ్డల పైన ఎన్నో ఆశలు, ఎన్నో నా తండ్రి ప్రభా అయా ఇదిగో నా తండ్రి కోరికలు పెట్టుకుని ప్రభా, నా బిడ్డ అదవ్వాలి, ఇదవ్వాలి, చక్కగా నిలబెట్టుకోవాలి, చక్కగా ఉండాలి, మంచి కుటుంబంలో ఇయ్యాలి అని తల్లిదండ్రులు ఎంత మంది గుండె పగలి ఏడుస్తున్నారు ప్రభా. వారి దుఃఖం అంతా ఈ దినం కొట్టివేయబడును గాక. వారి బిడ్డలందరూ కూడా వారి మాట వినును గాక. వారి జీవితంలో బాగుపడును గాక అని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీకు వందన. ఎంతమంది అయితే ఈడో చూస్తున్నారు ప్రభా, ఎంతమంది ద్వారా నా తండ్రి ఈడో వెళ్ళిపోతున్నదో ప్రభా, వారందరి కుటుంబాలు కూడా దీవించబడును గాక. అయ్యా నా తండ్రి ఈ యొక్క నా తండ్రి నాయన వాక్యం వింటున్న ప్రతి బిడ్డలు కూడా నా తండ్రి దర్శించమని ప్రార్థిస్తున్నా. ఈడో చూస్తున్న ప్రతి బిడ్డల హృదయాలకు కూడా నాయన మీరు తట్టమని ప్రార్థిస్తున్నా. మీరు బలపరిచి కార్యములు జరిగించి వాక్యం వారి జీవితంలో నెరవేర్చి వాళ్ళ తల్లిదండ్రులు అందరూ సంతోషించాలి. నా బిడ్డలు చక్కగా మారి ఉన్నారు, ఈ వాక్యం విని ఈ వాక్యంలో పట్టబడి దేవుని చేత పట్టబడి నా బిడ్డల ప్రవర్తన మారిపోయింది అని తల్లిదండ్రులందరూ కూడా నీకు సాక్ష్యం ఇచ్చే కృపతో నింపబడమని ఆశీర్వదించి బలపరిచి కార్యములు జరిగించి మీరొక్కరే మహిమ గంత ప్రభావాలు పొందుకోమని యేసు నామములో అడిగి ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. మీ అందరికి కూడా నా హృదయపూర్వక వందనాలండి.